పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్టోబర్ 4వ తారీఖు మరియ మాత పూజిత మాసం 4వ రోజును కొనియాడుతూ ఉండగా, ఈనాడు మరియ తల్లి అపోస్తుల రాజ్ఞి అని అనటానికి పిలవటానికి గల కారణాలు మీతో ధ్యానించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడానికి తల్లి ఎంతో సహాయపడుతూ ఉండగా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తల్లి మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తులు బోధనలు అనుసరించే విశ్వజనీన సమాజమగు శ్రీసభ జపమాల చెప్పిన తర్వాత దేవమాత ప్రార్థనను చెబుతుంది. మరియమాత నామవాళి అయిన ఈ ప్రార్థనలో అపోస్తుల రాజ్ఞి అనే సంబోధన ఉంది. అనగా మరియమాత లేదా యేసు తల్లి అపోస్తులకు రాజ్ఞి అని దీని భావం. ఇది చాలా వింతైన ప్రయోగం లేదా సంబోధనం. మరియమాత నిజ స్వభావం తెలిసిన వాళ్లకు ఈ సంబోధనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వినయాత్మరాలైన నిర్మల మాతను అంత గొప్ప పేరుతో పిలవటం ఒక ముఖస్థుతిలాగానే ఉంటుంది. నజరేతు కన్య అయిన ఒక సామాన్య మహిళను మహారాజ్ఞి అనడం హాస్యాస్పదంగా ఉంది కదా. విజ్ఞానవంతులు ఎవరునూ ఆమెకు ఈ ప్రయోగాన్ని అంగీకరించరు. నూతన వేదం ఎక్కడ ఆమెను రాణి అని సంబోధించదు. అసలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి దైవభీతితో పెరుగుతున్న ఆమె తనను తాను ఒక దాసిగా వర్ణించుకున్నది. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను అని తెలియజేసింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆ దీనత గల మనస్తత్వంతోనే ఆమె జీవించింది. యేసు పుట్టిన నాటి నుంచి అతడు శిలువ మీద మరణించే వరకు గడియ వరకు కూడా ఆమె ప్రభు దాసురాలుగానే ఉంది. ఎంతో వినయం, దేవుని చిత్తానికి తలవంచింది. దేవుని మాట ప్రకారమే చివరి క్షణం వరకు నడుచుకున్నది. దేవుని అనుగ్రహం ప్రకారం దీనురాలిగా జీవించి దేవుని దృష్టిలో ధన్యత నొందింది. కాబట్టి ఈనాడు సర్వ ప్రజలు ఆమెను ధన్యురాలు అని వేణోళ్ళ పొగడుతూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం. ఆమె జీవితాంతం ప్రదర్శించిన నమ్రతకు దేవుడు ఆమెను ఘనపరిచాడు. అయినా ఆ మాత ఏనాడు కీర్తి ప్రతిష్టలను కానీ అధికారాన్ని కానీ కోరుకోనే లేదు. ఆమెలో ఈ సుమంతైన అహం కనిపించదు. ఆమె సంపూర్తిగా పుణ్యాత్మరాలు కాబట్టే ఆమె యేసు మరణానంతరం కూడా సవినయంగానే జీవించింది. అంతేగాని యేసు మోక్షారోహణం చేసిన పిదప శిష్యుల వద్దకు వచ్చి ఒక రాజమాతలాగా వ్యవహరించలేదు. అపోస్తుల మీద అధికారం చెలాయించలేదు. యేసు జీవించుండగా ఆమె ఎంత గుట్టుగా జీవించిందో యేసు మోక్షారోహణం తర్వాత కూడా అంత గుట్టుగా జీవించింది. ఆమె కుమారుడు లేనందువల్ల ఆమె తన స్థానం తనదేనని యాజమాన్యాన్ని చేపట్టలేదు. ఎవరికి సలహాదారుగా ఉండలేదు. అపోస్తుల మీద అధ్యక్షత వహించలేదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆమె ఒకే ఒక పర్యాయం ప్రస్తావించబడింది. అక్కడ కూడా ఆమెను విశేషంగా ప్రస్తావించలేదు. ఇతర స్త్రీలలో ఒక స్త్రీగా ఆమెను ఉదాహరించాడు లూకా. దీన్ని బట్టి మరియమాత ఎలాంటి ప్రాముఖ్యాన్ని కోరుకోలేదనేది స్పష్టం. యేసు మోక్షారోహణం చేసిన తరువాత విశ్వాసులకు అధ్యక్షత వహించింది మరియమాత కాదు, కానీ పేతురు. ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు, ఒక్క అద్భుతం కూడా చేయలేదు. క్రీస్తు శుభవార్తను మోసుకొని ఆమె ప్రపంచమంతటా వెళ్ళలేదు. అవన్నీ అపోస్తులే చేశారు. మరియమాత ఒక ఉత్తమోత్తమ మహిళగా పునీత పౌలు చెప్పినట్లు మౌనంగా ఉండిపోయింది. యూదుల చట్టాన్ని అక్షరాలా పాటిస్తూ
పరిపూర్ణ అణుకువను కలిగి జీవించింది. సమావేశాల్లో సంఘ నియమాలకు కట్టుబడి గౌరవనీయంగా నడుచుకున్నది. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం మహిళలందరికీ ఆమె ఆదర్శిని అయ్యింది. ఈ విధంగా సమాజంలో గుర్తింపు కానీ ఘనత కానీ కోరని ఇంత నిర్మల హృదయమును రాణి, మహారాణి, అపోస్తుల రాణి అని పిలవడం ఎంతవరకు సమంజసం? అపోస్తుల పునీతుల సంఘ సమావేశమైనప్పుడు మరియమాత వాళ్ళలో ఒక వ్యక్తిగా వాళ్ళతో పాటు వాళ్ళ మధ్యన కూర్చున్నది. అందువల్ల ఆమెను ఏ కారణం చేత మనం రాజ్ఞి అనగలం? ఆమెకు రాజవంశ సంబంధాన్ని ఎలా అన్వయించగలం? ఈ విషయాన్ని మనం ఇంకా లోతుగా తరువాతి వీడియోలో మనం ధ్యానించుదాం. ఆ తల్లి ఎందుకు మౌనం వహించింది అనేటువంటి విషయాన్ని, మరి ఆ మౌనంలో ఆమె ఏం చెప్పాలని అనుకుంది యొక్క వాక్యాన్ని మరి 5వ రోజు వీడియోలో మనం ధ్యానించుదాం. దయగల తల్లి మరి అపోస్తులను ఏ విధంగా దృఢపరిచారో మౌనమే ఆమె ఇచ్చినటువంటి సలహా. మరి వారు కష్టాల్లో ఉన్నారు. మరి ప్రభువుని ఘోరాతి ఘోరంగా చంపివేశారు. మరి వారు కూడా ఎంతో భయపడుతూ ఉండగా ఆ తల్లి మౌనంగా ఉండండి, మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంకై ఎదురు చూడమని వారందరినీ మౌనంతో ప్రార్థనతో ఓదారుస్తూ వారిని దృఢపరిచారన్న విషయాన్ని మనం గమనించాలి. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, దేవుని మీద ప్రేమ ఆ అపోస్తులను ఐక్యపరిచిందనటలో సందేహం లేదు. ప్రియ స్నేహితులారా, మరి కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం తల్లిని చేరితే మరి అపోస్తులను నడిపించిన తల్లి, ఓదార్చిన తల్లి మనల్ని కూడా ఓదార్చి కాపాడుదురుగాక, మన విశ్వాస యాత్రలు తోడుగా ఉందురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.